లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీ కాంబినేషన్లో జై లవకుశ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు పీకే, 3 ఇడియట్స్, మొహంజదారో వంటి సూపర్ హిట్ సినిమాలకు పనిచేసి నేషనల్ అవార్డు అందుకున్న మురళీధరన్ పనిచేయడం సంతోషంగా ఉందని అందరూ సంబరపడిపోయారు. అయితే డైరెక్టర్ బాబీ, మురళీధరన్ మధ్య వర్కింగ్ స్టైల్, క్రియేటివిటీలో ఈగో సమస్యలు రావడంతో ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు అంటున్నారు. ఈ సినిమాకు 2 షెడ్యూల్స్ పనిచేసిన మురళీధరన్ ప్లేస్లో టాలీవుడ్ సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు పనిచేయనున్నారట. రవితేజ పవర్ సినిమాకు మొదట జైనన్ విన్సెంట్ కెమెరామెన్గా చేశారు. తర్వాత ఆయన స్థానంలో మిగిలిన సినిమాకు ఆర్థర్ వెల్సన్ కెమెరామెన్గా చేశారు. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు పవన్ జైనన్ విన్సెంట్ని తీసుకోగా సినిమా మధ్యలో బాబీ, జైనన్ మధ్య వర్కింగ్ ప్రాబ్లం రావడంతో మళ్ళీ ఆర్థర్ విల్సన్ సినిమాను పూర్తి చేశారు. అసలు బాబీ సినిమాలకు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటున్నారు ఫిల్మ్ నగర్ వాసులు. ఇదిలా ఉంచితే ఈ నెల 19న ఎన్టీఆర్ జై లవకుశ ఫస్ట్ లుక్ని ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్.